ప్రతి వారం మా తిరకాస్తో నాకు పెద్ద తలనొప్పి అయిపోయిందండి బాబు. బ్రేకింగ్ న్యూస్ ఉందని ఎగరేసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి గంగ చంద్రముఖిలా మారిపోయినట్టు మ్యాటర్లో పూర్తిగా లీనమైపోతాడు. ప్రతి వారం ఇదే గొడవ. మరి ఇప్పుడు ఏటు చేస్తున్నాడో ఏటో చూద్దాం. అదిగో చెప్పాను కదా, మళ్ళీ ఏదో డ్రామా మొదలెట్టాడు. ప్రకాశ్, ఏం చేస్తున్నావు? చిల్ అవుతున్నా జోగన్న. చిల్లు అవుతున్నావా? ఎందుకు? ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని వెళ్ళా, ఏటైంది? బ్రేకింగ్ న్యూస్ లేదు, బేకింగ్ సోడా లేదు. ఇక నుంచి అంతా ఎంజాయ్మెంటే. ప్రకాశ్ ఆపు ఆపు ఇంకా. అయ్యా, ఎందుకనా అంత కోపడతావా? అసలు ఏం చేస్తున్నావయ్యా నువ్వు అక్కడ? చెప్పాను కదా, ఎంజాయ్ చేస్తున్నా, చిల్ అవుతున్నా. అసలు ఇంతకే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉండేదేంది? బీచ్ లో ఉండా. బ్రేకింగ్ న్యూస్ ఉందన్నావు కదా, బీచ్ లో ఏం పని నీకు? ఇదే కదంటానా బ్రేకింగ్ న్యూస్. ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ ఏముంటది? ఆపు. ఇంకోసారి డాన్సింగ్ అయినా చేసావంటే వాళ్ళు ఇరిసేస్తాను. ఏటనుకుంటున్నావు? ఏటో. అయ్యా, ఎందుకునా అంతగా కోపడతావా? కూల్ కూల్. ఆ గెటప్ ఏంటి, ఆ స్టెప్ ఏంటి? ఏపీ జనాలకి మంచి రోజులు వచ్చాయి జోగన్నా. మంచి రోజులు వచ్చాయా అంటే? ఏం లేదన్నా, ఏపీలో మనకి ఫుల్గా బీచ్లు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇక నుంచి ఈ బీచ్ల్లో సందడే సందడి, కనువిందు చేసే సీసాలు, కలకలలాడే గ్లాసులు. అంటే ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. డాన్స్ వెయ్యకుండా స్టడీగా నిల్చొని చెప్పు. ఇప్పటి నుంచి మన బీచ్ల్లో బంచిక్ బమ్ దడ్డనకడం. నీకు దండం పెడతాను రా బాబు, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఇంత చెప్పినా అర్థం కాకపోతే ఎట్ట జోగన్నా? అన్ని ఐదు పండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పాలి నీకు. ఇగో, నా సహనాన్ని పరీక్షించకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. తగలటి తిరగాసు. ఏపీలో ఉండే బీచ్ల్లో బీచ్ బార్లు ఓపెన్ చేస్తారు. బీచ్ బార్లు ఓపెన్ చేస్తారు. బీచ్ లో బార్లా? అవును జోగన్న, ఎంచక్క బీచ్కి పోయి అక్కడ ఉండే బార్లో మందు కొట్టి ఆ బీచ్లో పడుకుని సముద్ర పాలనని ఆస్వాదించవచ్చు. ఇసుకలో పడి దొరతా ఉండొచ్చు. బాగా మందు ఎక్కువైతే సముద్రంలో పడి కొట్టుకుపోవచ్చు కూడా. అయినా బీచ్లో మందు అమ్మడం ఏంటి తిరకాసు? టూరిజాన్ని డెవలప్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. అందుకే బీచ్ షాక్స్ పేరుతో ఇట్లు పెడతారంట. వైజాగ్, చీరాల బీచ్ల్లో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారంట. ఆ తర్వాత ఇతర బీచ్ల్లో కూడా అంచెలంచెలుగా బార్లు తెరుస్తారంట. ఇంతకంటే మంచి బ్రేకింగ్ న్యూస్ ఇంకేముంటుంది జోగన్న? అంటే ఇక్కడి నుంచి బార్ షాపుల దగ్గర జరిగే గొడవలన్నీ బీచ్ల్లో చూస్తామన్నమాట మనం. జోగన్న, ఏంటి? నువ్వు కూడా రారాదా? ఎక్కడికి? బీచ్కి. ఎందుకు? ఎందుకన్నా, చిల్లైపోదు గాని. ఏంటి ఇలా చెప్పారు లేదా అప్పుడే స్టార్ట్ చేస్తారా? లేదునా, నేనే స్టార్ట్ చేశాను. అమ్మ తిరకాసు, నువ్వు అక్కడే ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను. ఓయమ్మో జోగన్నో, ఇదంతా నిజం కాదనా, ఉత్తునే బీచ్ బార్ల గురించి వెరైటీగా రిపోర్టింగ్ చేద్దామని కాస్త యాక్టింగ్ చేశానన్నా. ఇక చేసే నిర్వాహకం చాలు, ఆఫీస్కి తగలడు. ఇదేందమ్మా ఈయన మాట్లాడితే ఆఫీసుకు తగలడు అంటాడు, బ్రేకింగ్ న్యూస్ దా అంటాడు, తెస్తే ఏమో ఇట్ అంటాడు. ఈయనకి నేను ఏం చేసినా నచ్చదు.